నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను డాక్టర్ సుధా. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పిన మాట మనందరికీ తెలిసిందే. అయితే నేటి జీవనశైలిలో అలసట, బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం, చలి ఎక్కువగా అనిపించడం వంటి సమస్యలను చాలామంది సాధారణంగా తీసుకుంటున్నారు. కానీ కొన్నిసార్లు ఇవి హైపోథైరాయిడిజం అనే థైరాయిడ్ సమస్యకు సంకేతాలు కావచ్చు. ఈరోజు హైపోథైరాయిడిజం అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుంది, లక్షణాలేమిటి, ఎలా నిర్ధారిస్తారు, చికిత్స ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకుందాం. మన మెడ ముందు భాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారంలోని చిన్న గ్రంథిని థైరాయిడ్ గ్రంథి అంటారు. ఇది T3 మరియు T4 అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు మన శరీరంలో శక్తి ఉత్పత్తి, గుండె పనితీరు, మెదడు పనితీరు, జీర్ణక్రియ, శరీర ఉష్ణోగ్రత, పిల్లల ఎదుగుదల వంటి అనేక ముఖ్యమైన పనులను నియంత్రిస్తాయి. ఈ హార్మోన్లు తగినంతగా ఉత్పత్తి కాకపోతే దానిని హైపోథైరాయిడిజం అంటారు. ఈ సమస్యకు ప్రధాన కారణాల్లో హషిమోటోస్ థైరాయిడిటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి, అయోడిన్ లోపం, కొన్ని మందుల దుష్ప్రభావాలు, థైరాయిడ్ శస్త్రచికిత్స, ప్రసవం తర్వాత వచ్చే హార్మోన్ల మార్పులు, కుటుంబంలో థైరాయిడ్ సమస్యల చరిత్ర వంటివి ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు, 30 సంవత్సరాల పైబడినవారు, గర్భిణులు, ప్రసవమైన మహిళలు, మధుమేహం లేదా ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హైపోథైరాయిడిజం లక్షణాలు నెమ్మదిగా ప్రారంభమవుతాయి. అలసట, బరువు పెరగడం, చలి ఎక్కువగా అనిపించడం, మలబద్ధకం, చర్మం పొడిబారడం, జుట్టు రాలిపోవడం, ముఖం ఉబ్బడం, జ్ఞాపకశక్తి తగ్గడం, నిరుత్సాహం, గుండె స్పందన నెమ్మదించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మహిళల్లో నెలసరి సమస్యలు, గర్భం దాల్చడంలో ఇబ్బందులు కూడా రావచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుణ్ణి సంప్రదించండి. హైపోథైరాయిడిజాన్ని నిర్ధారించడానికి PSH, ఫ్రీ T4, అవసరమైతే ఫ్రీ T3 వంటి రక్త పరీక్షలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ అల్ట్రాసౌండ్ లేదా ఇతర పరీక్షలు కూడా అవసరం కావచ్చు. చికిత్సలో ప్రధానంగా థైరాయిడ్ హార్మోన్ను భర్తీ చేసే లెవోథైరాక్సిన్ అనే మందును వైద్యులు సూచిస్తారు. ఈ మందును ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒకే సమయంలో తీసుకోవాలి. వైద్యుడి సలహా లేకుండా మందులు ప్రారంభించడం, మోతాదు మార్చడం లేదా ఆపేయడం ఎప్పుడూ చేయకండి. మందులు వాడుతున్నప్పుడు PSH పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం చాలా ముఖ్యం. పరీక్షల ఆధారంగా మాత్రమే వైద్యుడు మందుల మోతాదును సవరిస్తారు. ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, పప్పులు, గుడ్లు, చేపలు, పాలు, పెరుగు వంటి పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్, అధిక చక్కెర, అధిక నూనె ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చెయ్యాలి. సరిపడా నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ముఖ్యంగా గర్భం దాల్చాలని అనుకునే మహిళలు లేదా గర్భిణులు థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. గర్భధారణ సమయంలో సరైన చికిత్స తీసుకుంటే తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చివరిగా ఒక ముఖ్యమైన విషయం. సోషల్ మీడియాలో కనిపించే థైరాయిడ్ పూర్తిగా నయం అనే నిర్ధారణలేని ప్రకటనలను నమ్మకండి. హైపోథైరాయిడిజం చాలా సందర్భాల్లో సరైన మందులు, క్రమమైన పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలితో సమర్థవంతంగా నియంత్రించగలిగే సమస్య. సమయానికి పరీక్షలు చేయించుకోండి, వైద్యుడి సూచనలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య వీడియోల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. మీ సందేహాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. నేను డాక్టర్ సుధా. మరో ఉపయోగకరమైన ఆరోగ్య అంశంతో త్వరలో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.